వివేకానందుని ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు. గోదావరి కని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ యువజన వారోత్సవాలను శుక్రవారం సాయంత్రం కని కాకతీయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు, శ్రీరామ విద్యానికేతన్ ప్రిన్సిపల్ జ్యోతి పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు వేల పుస్తకాలను చదివారని, అందుకే ఆయన మేధాశక్తికి ప్రపంచమే దాసోహమైందన్నారు. ఆయన ఆలోచనలు మేధాశక్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు. జాతీయ యువజన వారోత్సవాలను ఈ నెల 3 నుండి 23 వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలు అందుబాటులో లేవు, ప్రామాణికమైనటువంటి విద్య అందుబాటులో లేదు, మంచి వసతులు ఏవి కూడా అందుబాటులో లేవు. అలాంటి సమయంలో కదా వివేకానందుడు చదువుకున్నది. అయితే వివేకానందుని గురించి ఒక మాట చెప్పుకోవాలి. స్వామి వివేకానంద అందరి మేధో సంపత్తి పొందడానికి బహుశా కారణం ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన మనకు తెలుసు కదా, తరతరాలుగా బ్రాహ్మణులకు ఉండేటువంటి వృత్తి పౌరోహిత్యము, లేకపోతే వేదాంతాన్ని అన్వేషించడము, పురాణాలను చదవడము, అంటే చదివేటువంటి వృత్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వివేకానందుని యొక్క తండ్రి కూడా ఒక న్యాయవాది. మన బల్మూరి అమరేంద్రరావు గారు వారు కూడా ఒక న్యాయవాదే. అంటే వాళ్ళ తండ్రి అప్పటికి చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నాడు. ఆయన చదువుకున్న తర్వాత ఏదో మామూలుగా చిన్న పనులు చేసుకుంటూ వృత్తి చేసుకుంటూ నిర్వహించుకుంటూ జీవించాలి. కానీ ఆయనకు ఆ జీవితం సరిపోలేదు. ఆయన దానికి సంతృప్తి చెందలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన విస్తృతమైనటువంటి పుస్తకాలను అధ్యయనం చేశాడు. పత్రధరములు పుణ్యజల అభిషేక కర్మలు చిన్న కర్పూరహారతి తృప్తిని అవి మాతృమూర్తికి సింహ విక్రములే చరించడి లక్షలాదిక శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనము నెలసడి తపోజ్వాలు భారతీయంగా అలాంటి యొక్క శ్రేష్ఠ వ్యక్తులు, త్యాగధనులు, అలాంటి ఒక గొప్ప బిడ్డలు ఈ యొక్క భారత మాత కోరుకున్నది. అలాంటి యొక్క కోరుకున్న బిడ్డలను వారిని చైతన్యవంతం చేయడం కోసం యువతే నా ఆశా జ్యోతి, యువకులందరూ కూడా నా ఆశా జ్యోతి అని చెప్పి స్వామి వివేకానంద నిలదించడం జరిగింది. ప్రపంచంలో విశ్వమత మహాసభ జరుగుతున్నప్పుడు అందులో 700 మంది ప్రతినిధులు పాల్గొంటే మనం బానిస దేశం కాబట్టి స్వామి వివేకానందకి ఇచ్చింది చాలా తక్కువ సమయం. ఆ ఇచ్చిన తక్కువ సమయంలో కూడా అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉపన్యాసం ప్రారంభం చేస్తారు. ఆ ఇచ్చిన సమయం ఏర్పడకుండానే చెప్పటక్కడే గడిచిపోతుంది. అప్పుడు భారతదేశం గురించి, ఈ ప్రపంచం గురించి, ఇక్కడ ఉన్న ఈ యొక్క దేశ ధర్మం గురించి ప్రపంచానికి మొత్తంలో చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ అధ్యక్షులు యాదవరాజు, కళాశాల ప్రిన్సిపల్ ఉపేంద్ర, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.